కలరందులేరన్న చందంగా నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రతి వృత్తిలోనూ పురుషులకు ధీటుగా మహిళలు రాణిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. చాలా మంది తలనీలాలతో స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకోసం దేవస్థానం గోదావరి ఒడ్డున కళ్యాణకట్టను కూడా ఏర్పాటు చేసింది. మొక్కులు తీసుకోవాల్సిన భక్తులు ఇక్కడే తమ తలనీలాలను సమర్పించుకుంటారు. కళ్యాణకట్టలో చాలా మంది నాయీ బ్రాహ్మణులు విధులు నిర్వర్తిస్తుంటారు. గతంలో ఇక్కడ కేవలం పురుషులు మాత్రమే విధులు నిర్వర్తించేవారు. అయితే ప్రస్తుతం 3 మహిళలు ఇక్కడ విధుల్లో చేరారు. మహిళా భక్తులకు తలనీలాలు తీస్తూ జీవనం సాగిస్తున్నారు. భద్రాచలం గ్రామానికి చెందిన సైదమ్మ, లక్ష్మి, మంగతాయారు శ్రీ సీతారామ దేవాలయంలో మహిళా నాయీ బ్రాహ్మణులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 3 భర్తలను కోల్పోయారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు క్షౌర వృత్తిపై ఆసక్తి కనబరిచారు. వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని ఉపాధిగా ఎంచుకున్నారు ఈ 3 మహిళలు. మరణానికి ముందు వారి భర్తలు కూడా ఇదే దేవాలయంలో నాయీ బ్రాహ్మణులుగా పనిచేసేవారు. మరణం తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ 3 ఈ వృత్తిని ఎంచుకున్నారు. దేవాలయ అధికారులు సైతం వారికి అవకాశం కల్పించారు. కుటుంబ పోషణ కోసం వారు కులవృత్తిని ఎంచుకున్నా దాని ద్వారా వచ్చే ఆదాయం మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు ఆ మహిళలు. నెలకు 3,000కు మించి ఆదాయం రావడం లేదని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అంటున్నారు. తమ కుల వృత్తిని నిర్వహించుకోవడం గర్వంగా ఉన్నా కుటుంబ పోషణ మాత్రం భారంగానే ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పురుషులు మాత్రమే చేసే క్షౌర వృత్తిని కూడా మహిళలు సులువుగా నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తే మరికొంతమందికి శిక్షణ ఇచ్చి ఈ రంగంలో ప్రోత్సహించాలని అనుకుంటున్నారు.